మళ్ళీ తీసుకుంటా చీరలు. నేను చెప్పింది నువ్వు తీసుకురావాలి. ఓ జ్యోతి బ్లౌజ్ తీసుకుంటానుగా. బ్లౌజా అంటే ఏది తీసుకుంటాను నువ్వు? పాలనుకున్నా కానీ చీర బాగుంది. ప్రతిసారి ఏదో ఒకటి తీసుకోరు ఇక. ఆ ప్యాకెట్లో వస్తుంది అంకుల్ వచ్చిన ప్రతిసారి మంచిగా ఉంటుంది నిజంగా. బాగుంది. వద్దు తీసుకోండి ఇప్పుడు మరి తీసుకో మరి. ఈమె నీకా సరే సరే అత్త నాకు చీర ఇప్పి చెప్పరా జ్యోతి. డిస్కౌంట్ ఎక్కువ వస్తుంది. ప్రైస్ ఎంత చెప్పు వీటికి? 3 తీసుకుంటాం అవి. సేమ్ సారీసా? ఎప్పటికట్లా సింపుల్ ఉంది జ్యోతి, అదే బాగుంది. మీకు సింపుల్ సారీస్ అంటున్నా, అది కూడా బెటర్. మరి పోయినప్పుడు కట్టుకోవడానికి మస్తు ఇబ్బంది అవుతుంది. ఇలాంటి చీరలే అవుతున్నాయి అన్ని. బాగుందిరా. ఇలాంటి అత్త కొద్దిగా మనకే అది. ఇవి 3 ఉన్నాయి, తీసుకుందామా? 3 నువ్వు ఆ 3 పట్టిన నేను ఈ 2 పట్టిన. మరి కూడా బాగున్నాయి వద్దు చెల్ల పట్టినాయి. 3 చూస్తే ఆమె 2 తీసి వద్దు అవి కూడా బాగున్నాయి చెల్ల చూసినా. అవి కూడా మంచిగా కానీ అవేమో ఇట్లా ఇప్పుడు బర్త్డేకి ఫంక్షన్స్ కి అలాంటికి మెయింటైన్ చేయొచ్చు. ఇవేమో మనము ఎటన్నా బయటికి పోయినప్పుడు సింపుల్ ఉండడానికి నేను చేస్తున్నా. మరి అదే బెటర్ నాకు తెలిసి. ఇగో ఫంక్షన్ కి ఒకదాన్ని కట్టుకోవడం కన్నా సింపుల్ ఉంటే ఎప్పుడైనా కట్టుకుంటారు కదా, ఎటన్నా పోయినప్పుడు కూడా కడతారు. అది బెటర్ అనుకుంటున్నా. అది మంచిగా ఉంది కానీ ఇవి 2 తీసింది, ఇంకోటి లేవు. లేవా ఇంకా ఉన్నాయి? చూపించాడు తీసుకోరు. అది ఈ కలర్ లో ఇది క్రీమ్ కలర్ లో డార్క్ లైట్ కలర్ లేదు. డార్క్ అంటే పోదు అది. డార్క్ ఇది బాగుంది అన్న. బాగుంది. ఇందాక కూడా బాగుంది కదా. అది ఆల్రెడీ నాకు ఒక డల్ అయింది అంటున్నా. ఎల్లో లేదు నీకు? లెమన్ కలర్. అది లేమనా? తీసుకో మరి, బాగుంది జ్యోతి. నచ్చితే తీసుకోవాలి, అవన్నీ ఆలోచించొద్దు. యువర్ విష్. ఏమంటావు? నువ్వు నచ్చితేనే తీసుకుంటాము, నచ్చకపోతే ఎందుకు మరి వేస్ట్. ఇగో చీరలు ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి తీసుకోవద్దు. కట్టుకునేది అది అంటే కట్టుకుంటే చూసేది వాళ్ళే కదా. ఇది అదేనా? ఒకటి తీసుకో, ఆలోచన లేదు ఇక. నాని నీకు కూడా ఒక చూస్తుంది రాగు వస్తారా నీకు కూడా. ఆమెకి జ్యోతి వారం వస్తూనే ఉంటాడు. ఎటుపోతారు అంకుల్? అంతే వస్తూనే ఉంటాడు. బెల్ట్ చీరలు తీసుకొస్తా అంటే ఇవి తీసుకో. నువ్వు అందుకనే నువ్వు నచ్చితే తీసుకోలేదు. మీకు నచ్చినాయి అవుతుంది ఇప్పుడు ఏమన్నా? అంటే 2 నచ్చినాయి తీసుకో మరి. ఏమైనా ఇంకొక మోడల్ ఎందుకు తీసుకున్నా? నేను 2 రోజులు టైం ఇస్తే అవి కంపల్సరీ తెస్తా. మరి ఇగో నచ్చినవి తీసుకోరాదు మరి. నాకు ఈ ఐడియా లేదు. ఇప్పుడు మీకు నచ్చినాయా నచ్చలేదా? ఇప్పుడు నచ్చకపోతే వేరే తెస్తుంటాడు కదా, అది ఎలా ఏ టైప్ కావాలో చెప్పాను. ఇది ఒక ప్యాటర్న్, అది మొన్ననే తీసుకొని వచ్చిండు కానీ అది ఒకటే పీస్ ఉంది. లేవు మరి అలాంటి 3 తెమ్మని చెప్పు. అదే చెప్పిన తీసుకురాలి అంకుల్. ఆ 3 పట్టుకరా ఇక. ఇప్పుడు వాళ్ళు తీసుకోరు. మా చెల్లె తీసుకోలే ఇప్పుడు తీసుకోలే. ఈ మొక్క తీసుకుంటుంది, మిగతా తీసుకురా. అరే జ్యోతి నువ్వు అడిగినావు కదా బొంతలే వచ్చింది. అదే ఆగమన్నా కూడా బొంతలు ఆగమన్నా అన్న. ఇది మంచిగా ఉందా? మంచిగా అందుకనే నీకు ఆగమన్నా తెస్తా అని చెప్పిన. మరి ఇంకేంది బాధ? ఆ ప్యాటర్న్ లేదు, ఆ అరే కలర్ లేదు. నువ్వు అదే ప్యాటర్న్ మళ్ళీ తెమ్మని చెప్తే అంకుల్ మస్తు పట్టుకొస్తాడు. అది వేరే ప్యాటర్న్, ఇది వేరే ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ లో 2 కలర్లు నాకు కొద్దిలబుద్ధి అయితే ఇప్పుడే నచ్చినా. మరి మరి తీసుకుంటున్నావు? ఎందుకు తీసుకుంటున్నావు మరి? తీసి పెట్టినా కూడా ఈ 2 తీసుకున్నాం ఆల్రెడీ. అంటున్నావు రఫ్గా పోతాయట. ఊకే ఎటన్నా బయటకు పోయినప్పుడు ఇవే కట్టిన చీరలే కడుతున్నాం. జ్యోతి నువ్వు తీసుకున్నావా? ఇవి 2 ఆల కదా. నువ్వు తీసుకున్నావా? తీసుకోవాలి. మళ్ళీ ఏమైంది? సరే నెక్స్ట్ టైం తెస్తాను కదా మరి అంకుల్. మరి వదిలేసే ఎక్కువ టైం వెయిట్ చేయొద్దు అంకుల్ది. దా జ్యోతి వదిలేసే. సరే అంకుల్ మళ్ళీ తీసుకురా. నువ్వు ఆల్రెడీ స్టార్ట్ చేసినావు శిరీష? స్టార్ట్ చేసిన టైం చూడు 9:30 అయితే ఇంకా పని కాలేదు. తిని పని చేద్దామని. సరే పెట్టేసే. నాని పిల్లలు కడుకురారా, కడుకురా. కూర్చో నడు తిందాం. తిన్నాకనే పని ఏదైనా కానీ. ఏది మళ్ళీ చీరలు ఇస్తురా? ఇవన్నీ ఎక్కడ జ్యోతి? ఏడు దాచిపెట్టినా? పైనకి వస్తుంది కదా. ఎన్ని రోజులకి ఇస్తావు బొంతలు? మళ్ళా ఎన్ని రోజులకి ఇస్తావు? 5 రోజులా? వారం అవుతుందిగా. అప్పుడు వచ్చినా నేనే జ్యోతి. మంచిగా కుట్టినావు, మంచిగా వచ్చినాయి అందుకనే. పిల్లకి ఇంకా 2 చీరలు ఇటేసే లోపలికి. ఒక బొంతకు మొత్తం ఎన్ని చీరలు? 4 చీరలకు ఒక బొంతనా? 4 చీరలు కదా. గుర్తుంటాయి వాళ్ళకు? గుర్తు పడతావు మళ్ళా? ఇగో మార్చిపోయిన మొత్తం లోపలికి చదివితే కొత్త ఉన్నాయి బయటికి. అయితే ఇప్పుడు నీకు
6 షీర్లు ఇస్తే 4 ముంతలు అయితే ఇంకా ఉన్నాయి జ్యోతి ఇక్కడ బీరోలో తీసుకో మరి లేవు అన్ని తీసేసిన అయిపోయినాయి. 4 బీరోలు ఉన్నాయి. కొత్త చీరలు ఇవ్వాలా ఏం కాదు కొత్తగా పడతాయి బొంతలు. కొత్త చీరలు అంట వంట ఎంత అవుతున్నాయి ఇదేంది ఇంట్లో గరం మసాలాలు అవి ఇవన్నీ అయిపోయినాయి. వేయించుతావా వేయించి పౌడర్ చేసి అయిపోతుంది. అంటే మసాలానా ఎప్పుడైనా చికెన్ కానీ మటన్ కానీ ఉన్నప్పుడు మసాలా వేయనీకి అప్పుడు అంటే కష్టం అవుతుంది. మరి ఇప్పుడు పొద్దుగాల రాత్రి వేసుకోవాలి ఈ ఎండకి మట్టి మధ్యాహ్నం అట్లా వారం అవుతుంది తెలుసా నేను అనుకోబట్టి చేసుడే లేదు ఇక ఏం వేసావు ఇలా దాల్చిన చెక్క కొన్ని లవంగాలు మిరియాలు లవంగాలు ఇలాచీలు సాజీరా మిరియాలు ఇంకా బిర్యానీ ఆకు అవన్నీ వేసి బిర్యానీ ఆకు కూడా మిక్స్ పెడతావా ఆకు లెక్కనే వేస్తారు వాటిని అది దాంట్లోకి వేస్తారు. ఇవేమో ఇట్లా పౌడర్లకి ఇవి ఇంట్లోకి వేస్తారు. అన్ని డబ్బాలు అన్ని ఖాళీ అయినాయి. గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్. పొద్దుగాల పోతే మళ్ళీ పత్తకలే ఏదైనా అరే బయటకు పోతే ఒకటే పని అవుతుందారా అయిపోయినా పనులని చికెన్ మటన్ తీసి ఆల్రెడీ యాటలు వచ్చేసినాయి. కోసిరా మన యాటను కోసేసి బయకడ కోసిరు బయకడ కోసిరా మైసమ్మ కన్నా కట్టమైసం కాదు. ఇక కూరగాయలు మొత్తం కూరగాయలు మళ్ళా వంట సామాన్ మనోడు ఏం చేసి తెలుసా నిన్న తీసుకోవాలి వంట సామాన్ వంట చేసి అయినా రాత్రి పంపించలేట లిస్టు పొద్దుగాల చూసాడు ఆయన పంపిస్తే అన్నకి ఇప్పుడు అని మళ్ళీ పటాకులో పోయినాం ఇక అన్ని తీసుకొని మళ్ళీ కూడా వేసినాం ఇక ఇవన్నీ పనులు అయిపోయినాయి. అయితే గజ్వెల్ మార్కెట్లో ఫిష్ కట్ చేస్తారు చూసినాం ఆ అక్క మాకు సబ్స్క్రైబర్ అట శేఖరానికి మంచి షాప్ కొట్టించింది. అరే మనం కూడా తెచ్చి ఇయ్యాల రేపు కాదు మంగళవారం పోదాం. మంగళవారమా సరే చేపలు గట్ట వదిలేండి చేపలు అంటే ఎందుకంత విసుకొస్తుంది మీకు? మాకేం ఇష్టం ఫిష్ చికెన్ కన్నా చేప తినడం మంచిది అట ఆరోగ్యానికి. చికెన్ ఏమో కానీ మటన్ అంటే మాకు పానం. అవును మటన్ మంచిది. ఈరోజు ఎలాగో మటనే కదా ఫంక్షన్లో అంటే ఫంక్షన్లో నాకు తినబుద్ధి కాదు చికెన్ నిజం చెప్తున్నా. బయట తినలేము మన ఇంట్లో నేను మనస్ఫూర్తిగా ఎట్లా నన్న తింటా మనం వండుకుంది మనకే. బయట పోయినప్పుడు తినాలంటే ఎవరో చూస్తారు అనుకుంటారు అవన్నీ అంతే మనస్ఫూర్తిగా ఉండలేం తినలేం కడుపు నిండా ఏదో ఎట్టికి తిన్నామా అన్నట్టుగా తింటాం అంతే. అదే నువ్వు ఇంట్లో 1/2 కిలో కూర తెచ్చుకొని తినోడు తిన్న ఒక పూటనైనా నిమ్మలంగా తింటాం. అవును నీకేమి ఇష్టం శిరీష చికెనా మటనా ఫిషా? బావ చిన్నగానికి డ్రెస్ తెచ్చిండు. అవును నేనే చెప్పిన అదే అక్క చెప్పిరా ఎవరు చెప్పిరు బావ సడన్ గా తెచ్చిండు. నేనే చెప్పిన మళ్ళీ దగ్గరకు వచ్చిన మీ ఇద్దరు కనిపించలే నాకు. నైట్ బర్త్డే పాట ఉంది కదా ఈ బట్టలు ఏమన్నారు కదా పూరానికి అని చెప్పేసి చెప్పిన నాకు తీసుకురామని 2 జతలు తెచ్చాడు. 2 జతలు తెచ్చిండా? ఇక మన చూడలే బావ బట్టలు అనికి తీసుకొచ్చాడు. నేను ఏం చెప్పలే ఎవరు చెప్పలే హైదరాబాద్కి మనమే పోదాము ఒక డ్రెస్ కోసం అనుకున్నాం. నీకు సర్ప్రైజ్ నీకు నేనే చెప్పిన అలా గజ్జలు వేరు కదా తీసుకురా అంటే తీసుకొచ్చారు. ఇప్పుడు చెప్పు చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా ఫిష్ ఇష్టమా? అంటే నాకు అన్ని ఇష్టమే. ఏమైందన్నా సరే నీకు కొత్త బట్టలు తెచ్చిరా? ఎవరు తెచ్చిర్రా చూపెట్రా ఒకసారి తీసిను అని వేసుకుని అన్నకి చిన్న అరే ఫస్ట్ అవి నాని అని తీపెట్టా అవి బుడ్డోనికేమో బుడ్డోనికి అవన్నీ బుడ్డోని సామాన్ సరే గదే అరే చిన్న అవి క్రియాన్స్కి ఇవి నీకు నానా అవి నీకు జీన్ ప్యాంట్ రై అది తమ్మునికి నా పక్కన పెట్టు వేరేది నువ్వు వేసుకుంటే నీకే రా అవును స్కూల్ పోనీకి నాన్న అవి అరే చెట్టు తీరా అటు దాసుకు పెట్టుకుంటున్నది సాయంత్రం వేసుకొని సర్ప్రైజ్ ఇస్తారేమో మామలాగా. టీ షర్ట్ ఆరా వావ్ ఇంకా ఇంకో షర్ట్ ఉంటుంది కింద ఎగరా రే సాయంత్రం వేసుకొని ఉంటుంది మళ్ళీ సైజ్ చెప్పినా నేను అన్న ఎద్దున్నాడు బక్క పానము ఈయన సైజ్ చెప్తే ఎవరైనా ఇస్తారు కదరా నార్మల్గా ఉంది ఈ సెట్ అయితే శిరీష వీడు మాపుడికి నేను నాని పాప తీసుకుందామని చెప్పిన మీరు ఇల్లేదు. అరే ఇది కూడా బాగుందిరా ఇంకా అట్లా ఉంటుంది అది సింబల్ నాన్న సూపర్ రా ఈ బుడ్డనుకా వాళ్ళు పోయింది ఒకదానికి చేసి పైన లూజ్ అవుతుందా
పెద్దగా ఏం కాదురా బరాబర్ ఏ పర్ఫెక్ట్ సైజురా డన్. మా జ్యోతి ఇప్పటికి 4 సార్లు తిన్నది. ఇక మన అంటే ఇక ఫీల్ అవుతుంది. పొద్దున మాతో ఇడ్లీ తిన్నది, నాన్నపప్పుతో అన్నం వేసుకుంది, మళ్ళీ ఆకలి అవుతుందని మళ్ళీ అన్నం వేసుకుంది, మళ్ళీ మాతో తింటుంది. తినవా జ్యోతి? సరే ఏం కాదు ఇక తినేగా. అవన్నీ తమ్మునికి, ఇవి నీకు. సరే అరే నీకు లేరా నానిగా, ఇవన్నీ తమ్మునికే. సెట్ అరా చిన్ను? సెట్ అయిందా? రైట్ ఖుషా? చాలా సడన్ సర్ప్రైజ్ చేసింది. థ్యాంక్ యూ బావ. కానీ బావ ఇడలేడు. రాత్రి వేసుకోబెట్టాలి. రాత్రి ఫంక్షన్ వేసుకో. మనకు సర్ప్రైజ్ చేస్తారు అట్నా? వద్దురా రే, నువ్వు చేసే పని ఇంకా వెరైటీ ఉంటాయి. వద్దు, ఏ సర్ప్రైజ్ వద్దు మాకు. మామ చెప్పు సరేనా? ఈ మామకి చెప్పు, ఆ మామకి చెప్పు, ఇద్దరు చెప్పు. ఈ మామ చెప్తే ఆ మామ తీసుకొచ్చిందిగా, ఇద్దరికి చెప్పు నాన్న. ఏ మామ అయితే బాగుంది టీ షర్ట్. బాగుంది టీ షర్ట్ బాగుంది. 2 షర్ట్లు ఉన్నాయి, 1 ప్యాంటు. 2 ప్యాంట్లు కదా? 2 జతలు 1 టీ షర్ట్. షార్ట్ తీసుకుంటాను. షార్ట్ వద్దు వాడు కుంపుతారని చెప్పిన. ఆయన పెట్టేటప్పుడు బట్టలు షార్ట్లు పెట్టరు కదా, ఈ బట్టలు పెడతారు అని చెప్పేసి 2 జతలు తీసుకోమని చెప్తున్నా. మంచిగా సెట్ అయినాయి. ఖుషి అయ్యాడు. అరే చూడరా, ముఖం చూసిన ఇందాక ఉక్కొచ్చినాడు బట్టలు పట్టుకొని. అరే నవ్వురు ఒకసారి. వీడి స్మైల్ బాగుంటుందట, జ్యోతికి ఇష్టం. జ్యోతి బాగా నవ్వమని చెప్తుంది. పళ్ళు ఉసిపోయినా ఆల్రెడీ వస్తాయి ఇప్పుడు పళ్ళు. పళ్ళు వచ్చిందా? నీకు ట్యూస్డే పోదాం. గవేడా థ్యాంక్ యూ చెప్పరా మామకి. రే ఎడ్జూ చెప్తున్నారా? సరే అరే ఇచ్చిపెట్టు అది బట్టలు పెట్టేసేసి దాంట్లో. ఇదైతే మసాలాలు రెడీ అవుతుంది, ప్లస్ కర్రీ కూడా అవుతుంది. తినే టైం అయింది. బెండకాయ కూర, దొండకాయ కూర మసాలాలు వద్దే, అందుకనే మసాలా వాసన వస్తుంది. నేను అదే చెప్తే ఇప్పుడు టైం ఇప్పుడు దొరికేలాట ఈ రోజు దొరికిందట వద్దాకు. ఈ రోజు కాదు శేఖర్, నేను అనుకోని వారం అవుతుంది. నువ్వు తాగు, నీకు చెప్పాలా? నువ్వు పైకి పోలే కదా, ఒడియాలు ఇట్లా ఒరిగినాయి. ఎండకి ఇట్లా తిరిగి మంచిగా అయినాయి. సాయంత్రం లోపు కన్ను అవుతాయి మళ్ళీ అవి వడియాలు. ఏమైతాయి? కన్ను అవుతాయి. ఎట్లా కన్ను అవుతాయి? వడియాలు ఎట్లయితే ఇట్లా రౌండ్ చేసిరా, ఆ రౌండ్ ఇట్లా తిరిగినాయి ఎండకు. నువ్వు మళ్ళీ లడ్డుగా అవుతావు. లడ్డు అవుతున్నా? అవును, నాకు కూడా తెలుస్తుంది. అయితే నేను జుమ్ముగా అనుకున్నా. వస్తావా? నేను అరే మనతో కాని పని సప్పుడే బర్రె ఆవు గడ్డి పోయి దెబ్బకి బకాయి జిమ్ అవసరం లేదు. గడ్డి లేదు, గడ్డి తీసుకురావాలి. అదే మరి ఆవు పొద్దున పాలు పెట్టినా ఈమెకి ఇది నచ్చిందంటే తినిసి పెడతలేదు. ఏమరా నీకే పోరా పో. బట్టలు ఏ ఆడా నచ్చలే నాకు. మేము పోయింది మెన్స్ వేర్లకి. మెన్స్ వేర్ల బుడ్డోని ఎట్లున్నాయి? మంచిగా అవి జెండా కలర్ తెచ్చిన ఎవరి ఏం టేస్ట్ రా నాయన. మీ ఇంత మంచి వీళ్ళకి ఎట్లా చెప్తారో నాకు అర్థం కాదు. ఇది పట్టుకో మరి ఇంకోరి మరి చిన్ననే అడిగిన నేను. మరి ఈయనకి ఎవరు తీసుకొచ్చి ఏదో ఎండాకాలం కాబట్టి ఉట్టుడుకుండా నీకు అంతే. నీకు ఎవరు కొనలే, అర్థమవుతుందా? చూడు నీ బర్త్డే కొనుక్కుందా, నెక్స్ట్ మంత్ నీ బర్త్డే ఏదో ఇప్పుడు మందం. సరేనా? సెకండ్ మళ్ళీ మళ్ళీ మీ అమ్మ అడుగుతా మళ్ళీ. అందుకని ఆకలి అవుతుంది స్వప్న. 1:30 అవుతుంది. పొద్దుగాల టిఫిన్ చేసినాం. రైట్ అవును, అంటే నలుగురు ఉన్నాం కాబట్టి రాత్రి లోపల డెకరేషన్ స్టేజ్ మళ్ళీ మస్తు పని. అదే అదే కానీ ఎండలు ఘోరంగా కొడుతున్నాయి. ఎండ మన పని అయితే నిజంగా. ఇంతసేపు కూర పొయ్యి మీద ఉండే కదా అప్పుడే ఉడికిందా? గంటలు ఉడతారా కూర? ఏమో 5 నిమిషాలు. అరే గింతసేపు అది ఆనే ఉండే. తొక్కు మా జ్యోతి తొక్కు నూరు చూడదు మొత్తం మంచిగా. మొత్తం అంటే అందరు ఏం చేస్తారంటే ఇట్లా చింతకాయ తొక్కేసి ఉప్పు వేసి అవన్నీ వండుతారు కదా. మా జ్యోతి మాత్రం ఉప్పు వేసి వండింది. అంటే ఉప్పు వేసి నూరింది, మొత్తం ఉప్పే ఉంది ఇలా. అది దంచి పెట్టిరట శేఖర్, పెద్దమ్మ దంచి పెట్టి ఆల్రెడీ ఉప్పు వేసి ఆమె తెలియలేదు. ఈ ఉప్పు వేసేసరికి ఇంకా ఎక్కువ అయింది. ఎక్కువ వేసింది పులుపు కదా, ఉప్పు ఎక్కువ వేస్తే ఎంత వేసినా సరిపోదని చెప్పి నిజంగానే ఎక్కువ అయింది. మరి ఎట్లా 2 టమాటాలు వేస్తే సెట్ అవుతుందా? దాన్ని చూడాలి చేయాలి. మరి ఇదే ఉంది ఇంకుందా? మరి మళ్ళీ ఒకసారి నూరాలి. ఇందులో టమాటా వేసి జ్యోతికా పేపాలి ఈ పని. అర్థమైందా? నువ్వు వేసే పని ఎట్లుంటుంది? గిట్లా ఉంటుంది. నాని తిన్నది నేను తిన్నా, మీ తినడానికి ఏమైతుంది? ఉప్పు ఎక్కువ అవుతుంది. అది మీకు ఎక్కువ అయింది, మరి నేనేం చేయాలి? ఇది చూసానా నాయన కాదట. మరి రోజు అదే వేసుకొని తింటుంది. నార్మల్గానే ఉంది. నాన్నపప్పు వేసుకొని కూడా తిన్నది మళ్ళీ పొద్దుగాల. టేస్ట్ బాగుంది. మళ్ళీ వాన మూలతో అవుతుంది.
టెంట్ వేసిరు అన్నీ చేస్తురు. రాజు చూడు బిజీగా ఉన్నాడు. అన్న కూడా అన్న పోయినాడికి పోయి కూర్చుండావు. డెకరేషన్ సామాన్ వచ్చి దింపుతారు. ఇక అదో పని చేసినప్పుడు సాయంత్రం నేను డీజే అనుకున్నా. డీజే సాయంత్రం వస్తుంది. డీజే వర్షం పడుతుంది ఇప్పుడు ఉరుముతుంది చూడు. ఈ తెప్ప మొత్తం పోవాలి. ఈ తెప్ప మొత్తం పోతే మనకు వాన భయం అనేది పోతుంది. కానీ కష్టమే. అయితే వచ్చి నైట్ టైం రాకుంటే ఏం కాదు. వచ్చి పోతే కొంచెం బెటర్ గా వచ్చి పోయింది రాదు అన్నట్టు అనిపిస్తుంది. భయపడకుండా పని చేయాల్సి వస్తుంది ఇప్పుడు. టెంట్ తడుస్తుంది, వంటలు కావు, ఆగం అవుతుంది. ఇంకా వంటలే స్టార్ట్ చేయాలి. వర్షంలో మళ్ళీ కట్టలు తెచ్చినాకో మళ్ళీ ఇబ్బంది. నైట్ కదా అదే అందుకని ఇంత నిమ్మలంగా ఉన్నారు. రాత్రి మెల్ల వేసుకుందాం అనుకుంటాం కానీ ఈ వర్షం అనేది పడకపోతే చాలు, అప్పుడు సేఫ్ ఉంటుంది. అరే బోబోరా బోబో బోబో పాపా అది డౌతుంది చూడాడు. ఏమని చర్చా పువ్వు తెంపుకోపోయారు. ఏది గులాబీ పువ్వా? పోంతి మనం కూడా తెంపుకుంటాం వేరే చెట్లు. అన్నయ్య ఇలా ఫంక్షన్ ఉందని ముగ్గురిట్లో ఎవరో ఒకరు పెట్టుకుందాం అనుకున్నాం. 2 పూలు ఉండే మొన్న చూపించిన 2 లేవు. పోంతి ఎవరో ఒకరు ఆలు నెత్తికి పెట్టుకుంటారు కదా. ఆలు ఫంక్షన్ పోయినట్టు అట్లా బాధపడద్దు. మనకు ఒకటి చెట్టు ఉంది, అలాంటి 2-3 చెట్లు పెట్టుకుందాం. కాకొరుతుంది మన ఇంటికి ముందే చెప్పిరా. కాకొరినాక రావాలి. ముందే చెప్తే కాకెట్టతో జ్యోతి అన్ఎక్స్పెక్టెడ్ ఉండాలి. వాళ్ళ మనం పోయినాము వాళ్ళకి పొద్దున్న నుంచి 2-3 కాకులు ఉన్నాయి, మనం పోయినాం. అదంటే సడన్ సర్ప్రైజ్. మనం చెప్పడం అట్లా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు వస్తుందని చెప్తారు కాబట్టి వస్తున్నారని కాకు చెప్తున్నా మనకు. పుట్టింటికి రావే చెల్లి కాక పడుతుంది. ఇటు చూసుకుంటే పడుతుంది అంటే మన ఇంటికి వస్తారు.